ఈరోజు మన జీవితంలో స్టాగ్నెంట్ అయిపోతే నేను ఊరుకోనయ్యా. గెట్ అగ్రెసివ్. గెట్ అగ్రెసివ్. పట్టుదలతో పోరాడాను. ఇంకా నేను ఊరుకోనయ్యా, నేను ఊరుకోను. నువ్వు చెయ్యాలి. దానికి వాక్యము ఆధారం చేసుకోవాలంటే ఏం చేయాలి? యాకోబుని చూస్తున్నాం. నేను ఊరుకోను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను వెళ్ళిపోను. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఉదయం అయిపోతుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోవాలి. అంటే నేను ఉండనయ్యా, నేను పంపించను అంటే అప్పుడు ఒక్కటి కొట్టాడండి ఆ తొడపైన. ఆ నొప్పిలో కూడా నేను ఊరుకోను. ఈరోజు మనకు కొంచెం నొప్పి తగులుతుందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అని మీరు ఆశ కలిగి ఉన్నారా? దేవుడు రెడ్ కార్పెట్ వేసి చప్పట్లు కొట్టి అందరి మనుషులు ఇచ్చి కంగ్రాచులేట్ చెయ్యడు. ఏం చేస్తాడు తెలుసా? దేవుని కోసం కనీసము నేను దేవుని మందిరం ఊడవాలి, లేకపోతే దేవుని సన్నిధిలో ఏమైనా కార్యము చేయాలని స్టార్ట్ చేస్తారా, వస్తుంది పెద్ద ఆటంకం, వస్తుంది పెద్ద అడ్డుబండ, వస్తుంది పెద్ద పోరాటం. సొంతింటి వారే ఏమో ఎన్ని మాటలు అంటారండి. ఎందుకు అని అంటే, ఎప్పుడు దేవుని కోసం ఏదైనా చేయాలని అంటే వస్తాడు అపవాది. పోరాటాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అడ్డుబండలు వస్తాయి. కానీ అవన్నీ అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఈ వాక్యం తెలియజేస్తుంది, గెట్ అగ్రెసివ్. పట్టుదలతో. మరలా మీకు ఈరోజు ఎంత మాట్లాడినా మీకు అర్థం కాకపోతే ఇది మాత్రం గుర్తుంచుకోండి, పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇది మీరు చెప్తారా? గట్టిగా చెప్తారండి. పట్టుదలతో కూడిన ప్రార్థన. నా జీవితం ఇలాగా ఆగిపోవటానికి వీలు లేదు యేసు నామములో. నా జీవితం ఇలాగా స్టాగ్నెంట్గా స్టక్గా నిలిచిపోయిన స్థితిలో ఉండకూడదు యేసు నామములో. నేను ఇంకా పట్టుబడతాను, నేను ఊరుకోను. దేవా నీ సన్నిధిలో పోరాడతాను. దానియేలు వాళ్ళు 21 రోజులు తీసుకుంటారు, తీసుకోండి. 1 రోజు తీసుకుంటారు, తీసుకోండి. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మీరు ఉపవాసం ఉన్నారనేది లెక్క కాదు. మీ జీవితంలో రిజల్ట్స్ కనపడుతున్నాయా, వస్తున్నాయా, ప్రతిఫలం వస్తుందా, మీ జీవితం ఏమైనా మార్పు కలుగుదు. ఆ మార్పు కోసం అది వచ్చేంత వరకు పోరాడండి. గెట్ అగ్రెసివ్. పట్టుతో కూడిన ప్రార్థన, ఫెయిత్ డిక్లరేషన్స్, విశ్వాసముతో చేయబడే ప్రకటనలు. నేను ఇలాగ ఉండను, నా జీవితంలో దేవుడు ఈ సంవత్సరం జరిగించి తీరుతాడు అని మీరు నిజముగా మీ హృదయం యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మీరు పలికినవన్నీ మీకు జరగబడతాయి. ఆమెన్. మీ నమ్మిక చొప్పున, మీ నోటి సాక్ష్యము బట్టి దేవుడు జరిగిస్తాడండి. ఇంకోటి ఏంటిదంటే, మీ జీవితంలో ఇలాగ స్టాగ్నెంట్ ఉండటానికి ఏమైనా కార్యాలు, ఇందాక చెప్పినట్టు నిర్ణయాలు కానీ, పాపము కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి మీరు ఒప్పుకోకుండా దేవా జరిగించు అని ప్రకటిస్తున్నారు అనుకోండి, ఇంకా అపవాది మన పైన విజృంభిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ఒప్పుకోలు, ప్రార్థన చేసిన తర్వాత, అప్పుడు దేవుడు మనల్ని క్షమించిన తర్వాత, దేవునికి క్షమాపణ పొందుకున్న తర్వాత అప్పుడు డిక్లేర్ చేయండి, ఐ డిక్లేర్ అ బ్లెస్డ్ లైఫ్, ఐ డిక్లేర్ స్పీడ్ ఇన్ మై లైఫ్, ఐ డిక్లేర్ దిస్ అని ప్రకటించండి. దేవుడు అప్పుడు జరిగిస్తాడండి. ఇంకోటి ఏంటిదంటే, అపవాది తలంపుల్ని ఎదిరించండి. రెసిస్ట్ ఈవిల్ థాట్స్. ఎలా ఎదిరిస్తాము అపవాది తలంపులు అంటే, ఇందాక చెప్పినట్టు అపవాది మన జీవితంలో స్టాగ్నెంట్ అయిపోయినప్పుడు, నిలిచిపోయినట్లయితే తెస్తాడు. ఏం తలంపులు? నీకు చేత కాదు, యు ఆర్ రిజెక్టెడ్, యు ఆర్ హేటెడ్, యు ఆర్ అన్వర్ది అని మాటలు మీకు వినబడుతున్నప్పుడు, డోంట్ సే ఎస్ ఐ యామ్, నో, రెసిస్ట్ ఇట్. ఆ మాటల్ని, ఆ తలంపుల్ని ఎదిరించి ఏం చేయాలంట, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని బిడ్డ, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ లవ్డ్, ఐఎమ్ వర్ది బికాజ్ మై సేవియర్ హ్యాస్ డైడ్ ఫర్ మీ అని ఈ మాటలు మనం పలుకుతున్నప్పుడు అపవాది, మీకు అందరికి ఇది హాస్యంగా ఉండొచ్చండి, ఎంతమంది నిజంగా దీంట్లో ఉన్న శక్తిని తెలుసుకోగలుగుతున్నారు అర్థం కావట్లేదు. కానీ ఈ మాటలో ఎంత శక్తి ఉంటుందంటే, నేను అనేకసార్లు చెప్పాను అనుకుంటున్నాను, మీకు మరి కొత్త వాళ్ళు ఉన్నారేమో. ఈ పరిచర్య స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి మాకు ఎప్పుడు టీమ్ ప్రేయర్ ఉండేదండి ఆఫీస్లో. ఒక సహోదరి యవనస్తురాలు, చక్కగా అంత మంచిగా ఉంటుంది చూడటానికి, అంతా కూడా అంత వెల్ టు డూ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఆ స్త్రీ వచ్చి నా కోసం ప్రార్థన చేయవా అని అడిగింది. ఇది ఇంచుమించు 2018-19 ఆ టైంలో. నా కోసం ప్రార్థన చేయరా సిస్టర్ అన్నది. తను దయ్యం చేత పీడించబడుతుందని మాకు తెలియదు అప్పుడు. ఆ పరిస్థితిలో నేను అన్నాను, చేస్తాను సిస్టర్. ఏ విషయం అంటే, నాకు మనసంతా కలవరంగా ఉంది, ఇదంతా ఉంది, ఐ రియలీ వాంట్ టు బీ ఫ్రీ అని అడిగింది. సరే అని ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ
దేవా ఈ బిడ్డనికి సహాయం చేయి అన్ని ప్రార్థన చేసిన తర్వాత షీ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్లో నీ బిడ్డ అయ్యా ఆ బిడ్డ అంటే సడన్గా దురాత్మ స్వరం వచ్చేసింది. నో, తను దేవుని బిడ్డ కాదు, తను నా బిడ్డ, ఇది నా సొత్తు, ఇది నా దేహం అని మొత్తానికి వేరే స్వరముతోటి ఆ దెయ్యము మాట్లాడుతున్నప్పుడు నేను దెయ్యానికి భయపడలేదు, కానీ ఆ మాట మాట్లాడుతుంటే ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పు అని చెప్పాను ఆ సిస్టర్కి. చెప్పండి సిస్టర్, నాతో పాటు చెప్పండి, ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పండి అని చెప్తే అలా అనబోయేటప్పుడు మాట రానివ్వట్లేదు. నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను అన్న మాట రానివ్వట్లేదు, అడ్డగిస్తుంది, ఆపివేస్తుంది, నో అంటుంది, రెసిస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ మాటలో ఆ శక్తి. ఈ మాట నేను అన్నప్పుడు నాకు తెలుసుకున్నాను, నేను గ్రహించుకున్నాను, మనం ఎంత చనువుగా తీసుకుంటాం ఈ మాటలు. ఈరోజు అందరం అంటూ ఉంటాం నిరుత్సాహమే కదా, డిస్కరేజ్మెంట్, నేను ఎంతే కదా, ఐఎమ్ రిజెక్టెడ్, ఐఎమ్ అ ఫెయిలియర్, ఐఎమ్ యూజ్లెస్ అని మాటలు అంటున్నారు కదా. అప్పుడు అది హాస్యంగా నవ్వుకుంటూ నేను సాధించాను అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే మీరు ఆ మాటల్ని రెసిస్ట్ చేసి ఆ తలంపుల్ని ఎదిరిస్తారో అప్పుడు నిజముగా అపవాది ప్రభావము, ఆ స్టాగ్నేషన్, ఆ దురాత్మల ప్రభావం మీ జీవితం నుండి నిశ్చయంగా వెళ్ళిపోతుంది. నమ్ముతున్నవారు ఆమేన్ అని చెప్తారండి. ఇది సత్యం. ఇది ఈ పరిచయలో ఒక్కటి కాదు, ఎన్నో చూస్తూ ఉంటాం ఇట్లాంటి. ఇట్ కెన్ నాట్ బేర్, ద ఎనిమీ కెన్ నాట్ బేర్ యూ సేయింగ్ ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ద ఎనిమీ కెన్ నాట్ బేర్ యూ సేయింగ్ ఐఎమ్ డెలివర్డ్, ఐఎమ్ రిడీమ్డ్, ఐఎమ్ సేవ్డ్, ఐఎమ్ వాష్డ్, ఐఎమ్ క్లెన్స్డ్, ఐఎమ్ ప్యూరిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని మాటలు పలుకుతా ఉంటే వాడికి మంట. ఈరోజు ఎవరికి మంట పుట్టిస్తున్నారండి? దేవుడికి ఏం మంట పుట్టిస్తున్నారు తెలుసా? అంత కార్యం, అంత త్యాగం చేసిన యేసేకి నాకు చేత కాదయ్యా, నాకు విడుదల లేదయ్యా, నేను ఇంతేనయ్యా అని అంటే దేవుని గుండె గాయమైపోతూ ఉంటుందండి. నో, యూ హ్యావ్ టు రెసిస్ట్. ఎదిరించండి అపవాది మాటలు, ఎదిరించండి. రెసిస్ట్ ఈవిల్ థాట్స్.